ఈరోజు మనం 17వ అధ్యాయం సప్తదశాధ్యాయము తెలుసుకుందాము. దీనిలో మొత్తం 28 శ్లోకాలున్నాయి. ఇది శ్రద్ధ త్రయ విభాగములకు సంబంధించింది. అయితే దీనిలో మొత్తంగా శ్రీకృష్ణుడు చెప్పేది ఏంటంటే, అసలు శాస్త్రోక్తంగా చేయాలా, మనం పూజలు కానీ, హోమాలు కానీ, దానాలు కానీ శాస్త్రోక్తంగా చేయాలా లేదా శ్రద్ధతో చేయాలా, అసలు ఆహారం అనేది ఎలా తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకుంటే ఏం జరుగుతుంది, అసలు ఆ ఆహారం ఎన్ని గంటలకు ఒకసారి తీసుకోవాలి, ఎలాంటి ఆహారం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, అదేవిధంగా దానం చేయడం కానీ, యజ్ఞం చేయడం కానీ, యాగం చేయడం లాంటివి కానీ అసలు ఎలా చేయాలి, ఇంకొకటి ఏంటంటే అసలు ఉపవాసాలు ఉంటుంటారు కదా, ఈ ఉపవాసాలు అనేవి ఎలా ఉండాలి, అసలు ఉపవాసాలు అతిగా చేస్తే ఎలాంటి ప్రమాదం, ఇలాంటి అనేక విషయాలు మనకు సప్తదశ అధ్యాయంలో ఉంటాయి. అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అడగడంతో, ప్రశ్నించడంతో ఈ అధ్యాయం మొదలవుతుంది. ఏమంటాడంటే అర్జునుడు, చాలా మందికి శ్రద్ధ ఉంటుంది కానీ శాస్త్ర విధులు అనేవి పాటించరు, మరి అలాంటి వాళ్ళ ఆచరణ ఏమవుతుంది, అది సాత్వికమా, రాజసమా, తామసమా, అలా అంటే శాస్త్ర విధులు పాటించకుండా కేవలం శ్రద్ధతోటి కొంతమంది చేస్తుంటారు కదా భక్తి భావంతో, అసలు అది దేని కిందికి వస్తుంది, అది ఎంతవరకు ఉపయోగకరమైంది అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు, స్వభావాన్ని బట్టి మనుషుల ఈ శ్రద్ధ సాత్వికము, రాజసము, తామసము ఈ 3 విధాలుగా విభజించబడింది. అదేంటో నీకు నేను పూర్తిగా చెప్తాను విను అర్జున. మనుషులు 50 మందికి వాళ్ళ వాళ్ళ అంతఃకరణ సంస్కారాన్ని అనుసరించి వాళ్ళ శ్రద్ధ అనేది ఉంటుంది. ఎవడికి ఎలాంటి శ్రద్ధ ఉంటుందో అతడు అలాగే తయారవుతాడు. సాత్వికులు దేవతల్ని పూజిస్తారు, రాజసులు యక్షుల్ని, రాక్షసుల్ని పూజిస్తారు, తామసులు దయ్యాల్ని, భూతాల్ని పూజిస్తారు. కొంతమంది దంభంతో, అహంకారంతో కూడి కామము, రాగము, పట్టుదలకు పోయి అవివేకంతో తమ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలను శుష్కింపజేస్తూ అంత శరీరంలో ఉన్నటువంటి నన్ను కూడా కష్టపెడుతూ శాస్త్ర విరుద్ధంగా ఘోరమైనటువంటి తపస్సు కానీ, ఉపవాసాలు కానీ చేస్తుంటారు. ఇది పూర్తిగా అసుర స్వభావం అని తెలుసుకో. ఇక నీకు ఆహారం గురించి కూడా చెప్తాను విను అర్జున. ప్రతి మనిషికి ఇష్టమైనటువంటి ఆహారం కూడా 3 విధాలుగా ఉంటుంది. అలాగే యజ్ఞం, తపస్సు, దానం ఇవి కూడా 3 విధాలుగా ఉంటాయి. వీటి రెండింటికి సంబంధించి పూర్తిగా విభేదాలను నేను చెప్తాను విను. రసవంతమైనవి, చెమరు ఉన్నటువంటివి, స్థిరమైనవి, మనసుకి ఉత్సాహాన్ని కలిగించేటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారం సత్వగుణం కల వాళ్ళకి రుచిస్తుంది. అలాంటి ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇక చేదైనవి, పుల్లనివి, ఉప్పుగా ఉన్నవి, బాగా వేడిగా ఉన్నవి, కారం ఎక్కువగా ఉన్నవి, రసహీనంగా